ఎంసెట్ ఎగ్జామ్ వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో ఇక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, సో మీకు ఎంసెట్ ఎగ్జామ్ రాసేంత వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ కూడా నేను సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, అలానే సెమ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలానే బీటెక్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా వీడియోస్ అయితే యూట్యూబ్ లో చేశాను. సో మీకు నేను ఇప్పటి నుంచే ఎంసెట్ నుంచి బీటెక్ లో సెమ్ ఎగ్జామ్స్ రాసేంత వరకు కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో మీకు బీటెక్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో అడిగింది, నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఎంసెట్ లో టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నావా? సో ఎంసెట్ లో టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలంటే మనకి ఏం టిప్స్ రావాలి అనేది క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. సో కొన్ని సీక్రెట్ టిప్స్ కూడా చెప్తాను, అలానే మీకు ఈ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలనేది క్లియర్ గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ VK16. సో ఈ వీడియోలో స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, ఎంసెట్ లో స్కోర్ ఇంక్రీజ్ చేయాలంటే స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా చూద్దాం. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటి హార్డ్ వర్కే చేస్తుంటారు, స్మార్ట్ వర్క్ చేయరు. సో హార్డ్ వర్క్ ఎంత చేసినా కూడా మనకు తెలియని క్వశ్చన్స్ అనేది కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తుంటారు. సో ఆ క్వశ్చన్ కి మనం ఈ స్మార్ట్ వర్క్ యూజ్ చేసి మార్క్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా ప్రతి సెకండ్ కూడా ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. సో ఈ వీడియోలో నేను చెప్పే సీక్రెట్ టిప్స్ గురించి మీకు తెలిసాయంటే ఎంసెట్ లో మీకు 15 to 30 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బీటెక్ లో మీరు జాయిన్ అయినప్పుడు కూడా మీకు బీటెక్ లో నేను హెల్ప్ చేస్తాను. అంటే బీటెక్ లో ఎలా హెల్ప్ చేస్తాను అనుకుంటే, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, సెమ్ ఎగ్జామ్స్ హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలి క్లియర్ గా నేను మీకైతే హెల్ప్ చేస్తాను ఎంసెట్ బీటెక్ లో వచ్చిన తర్వాత కూడా. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీ సీనియర్స్ కూడా నేను చాలా వీడియోస్ అయితే చేసి హెల్ప్ చేశాను. సెమిస్టర్ ఎగ్జామ్స్ కి ఎలా పాస్ అవ్వాలి, ఎలా హై స్కోర్ చేయాలి అనేది క్లియర్ గా నేను వీడియోస్ అయితే వాళ్ళకి సీరియస్ చేశాను. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోండి. సో నేను ఎందుకే చెప్తున్నాను, మీరు బీటెక్ లో జాయిన్ అయినా కూడా మీకు అయితే నేను హెల్ప్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, యూజ్ అవుతుంది. ఓకే గైస్, ఇంకైతే వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఒక వర్డ్ వింటారు. సో ఎంసెట్ ప్రిపరేషన్ లో ఒక వర్డ్ అయితే వింటారు. ఆ వర్డ్ ఏంటంటే చీట్ కోడ్స్. ఈ చీట్ కోడ్స్ అనేది ఇదే వింటారు. సో ఈ చీట్ కోడ్స్ అంటే ఏంటంటే, చీట్ కోడ్స్ అనే వర్డ్ యూజ్ చేయకండి, స్మార్ట్ వర్క్ అని యూజ్ చేసుకోండి. సో చీట్ కోడ్స్ ఈక్వల్ టు స్మార్ట్ వర్క్. అంటే స్మార్ట్ వర్క్ మనం యూజ్ చేస్తే ఈ 15 to 30 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ వీడియోలో అయితే నేను టైం వేస్ట్ చేయను, మోటివేషన్ ఇవ్వను, అలానికి ఒక అన్నెసెసరీ టిప్స్ అనేది చెప్పను. సో క్లియర్ గా స్ట్రాటజీగా నేను అన్ని రీసెర్చ్ చేసిన ప్రకారం చూస్తే నేను చాలా వీడియోస్ రిసోర్సెస్ కలెక్ట్ చేసి నేను రెఫర్ చేసి అన్ని మీకైతే ఈ వీడియో క్లియర్ గా చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను త్రీ స్టేజెస్ అయితే చెప్తాను. ఈ 3 స్టేజెస్ లో కూడా పర్ఫెక్ట్ గా ఫస్ట్ స్టేజ్ ఏంటి, సెకండ్ స్టేజ్ ఏంటి, థర్డ్ స్టేజ్ ఏంటి, ఆ స్టేజెస్ లో మళ్ళీ స్టెప్స్ ఏంటి అనేది క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో లైక్ చేస్తే సో మీలాంటి స్టూడెంట్స్ కి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కి అయితే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా, ఆ 100 లైక్స్ ని టార్గెట్ ని కంప్లీట్ చేసేది గైస్. సో ఇంకైతే మనం సో ఈ వీడియోలో ఇంకా ఫస్ట్ స్టేజ్ ఏంటో చూద్దాం. ఇక్కడ స్టేజ్ 1 లో 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ క్లియర్ గా నేను చెప్తాను. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మీరు ఎంసెట్ ఎగ్జామ్ లో ఒక 10 మార్క్స్ to 20 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, నేను చెప్పే ప్యాటర్న్ ఫాలో అవ్వండి. సో మీరు డైరెక్ట్ గా అన్ని క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసి సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలని క్లియర్ గా అదేం లేదు. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయొచ్చు, రివర్స్ లో కూడా రావచ్చు, 160 నుంచి రివర్స్ కూడా రావచ్చు. అక్కడ ఏంటంటే మీకు ఎగ్జామ్ లో మీరు పెన్ తో రాసే ఎగ్జామ్ కాదు ఇది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆన్లైన్ లో రాస్తున్నారు ఈ ఎగ్జామ్ ని. సో ఆన్లైన్ లో రాస్తున్నారు కాబట్టి ఒక మౌస్ ఇస్తారు మీకు, ఒక పీసీ ఇస్తారు. ఆ పీసీలో మీకు క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి. అక్కడ క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ మనం చూస్ చేసుకుని ఆ క్వశ్చన్ కి మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా అయితే ప్యాటర్న్ ఉంటుంది. సో మీరు ఏం భయపడిన అవసరం లేదు, నేను చెప్పే ప్యాటర్న్ ఫాలో అవ్వండి, ఈజీగా మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1. ఈ స్టెప్ 1 ఏంటంటే, సో ఇక్కడ 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో 160 క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 160 క్వశ్చన్స్ వరకు మీకు ఏదైతే ఈజీగా మీకు తెలిసిన ఆన్సర్స్ ఉంటాయో ఆ ఆన్సర్స్ ని ఫస్ట్ స్టెప్ గా చూసుకోండి. అంటే నేను స్టెప్ 1 ఏం చెప్తున్నా అంటే క్లియర్ గా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 160 క్వశ్చన్స్ వరకు మీకు ఏదైతే ఈజీగా క్వశ్చన్ చూస్తానే ఆన్సర్ తెలిస్తే ఆన్సర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అది చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 160 క్వశ్చన్ వరకు ఏదైనా మీకు క్వశ్చన్ తెలిస్తే ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి కాదు, మీకు తెలిసిన ఆన్సర్ పెట్టండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చా పెట్టు, సెకండ్ క్వశ్చన్ రాదా స్కిప్, థర్డ్ క్వశ్చన్ వెళ్ళు, థర్డ్ క్వశ్చన్ వచ్చా థర్డ్ క్వశ్చన్ పెట్టు,
థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ స్కిప్ చేయి నీకు రాకుంటే. సో అలా స్కిప్ చేస్తూ వెళ్ళిపో. సో అలా స్కిప్ చేస్తూ 160 క్వశ్చన్ కూడా వెళ్ళిపో, మళ్ళీ రిటర్న్ రా. సో మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఈ స్టెప్స్ 2 యూజ్ చేయి. ఈ స్టెప్ 2 ఏంటంటే, సో ఇక్కడ స్టెప్ 1 క్లియర్ గా అండర్స్టాండ్ నేను అనుకుంటున్నాను. స్టెప్ 1 ఫస్ట్ క్వశ్చన్ నుంచి 160 క్వశ్చన్ వరకు మీరు ఫ్లో అయిపోండి. అంటే మీ ఫస్ట్ క్వశ్చన్ వస్తే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టేసి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రాకుంటే డైరెక్ట్ గా థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. సో అలా చేయండి. నెక్స్ట్ స్టెప్ 2 లో ఏం చేస్తారంటే, అక్కడ మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ క్వశ్చన్స్ అనేది ఆన్సర్స్ పెట్టేసింటారు కొన్ని క్వశ్చన్స్ కి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ మీరు డౌట్ రావచ్చు, సో నేను పెట్టిన క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడ పెట్టానో లేదో అని నాకు ఎలా తెలుస్తుంది? అక్కడ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇలా ఉంటుంది ప్యాటర్న్. సో నువ్వు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టేసావంటే, నువ్వు ఆప్షన్ క్లిక్ చేసేసావంటే అది ఒక కలర్ లో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ అన్ని రెడ్ కలర్ ఇచ్చారనుకోండి, నువ్వు ఆన్సర్ దాని ఫస్ట్ క్వశ్చన్ పెట్టేసావంటే ఇది గ్రీన్ కలర్ గా చేంజ్ అవుతుంది. సో అలా నువ్వు పెట్టిన క్వశ్చన్స్ కి నీకు తెలుస్తుంది క్లియర్ గా, నువ్వు ఏ క్వశ్చన్ కి ఆన్సర్ టిక్ చేసావు, ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదని క్లియర్ గా తెలుస్తుంది. సో అన్ని మనం ఫైనల్ గా చెక్ చేసుకోవచ్చు మళ్ళీ. సో నేను అందుకు చెప్తున్నాను, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 160 క్వశ్చన్ వరకు మీకు ఏదైతే క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఆన్సర్ వస్తుందో ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ అలా ఫ్లో అయిపోండి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 160 క్వశ్చన్ వరకు. ఇది స్టెప్ 1. స్టెప్ 2 లో ఏం చేస్తారంటే, రిమైనింగ్ ఏదైతే మీరు పెట్టకుండా ఉంటారో వాటికి టైం స్పెండ్ చేయండి. సో అక్కడ లాంగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే థియరీ ఎక్కువ ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి చూస్తే చాలా థియరీ ఉంటుంది, క్వశ్చన్ మనం చదవడానికి టైం పడుతుంది. సో అలాంటి క్వశ్చన్స్ ని ఈ స్టెప్ 2 లో కవర్ చేయండి. సో ఆ స్టెప్ 2 లో కూడా మీకు ఏంటంటే తెలిసిన క్వశ్చన్స్ ని, అంటే సో ఇక్కడ ఏంటంటే 160 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మినిట్సే ఉంటుంది. అంటే మనం 1 క్వశ్చన్ కి 1 మినిట్, సో 1 మినిట్ 5 సెకండ్స్ యూజ్ చేసుకోండి. అంటే 1 మినిట్ 5 సెకండ్స్ యూజ్ చేయండి నేను అంతగా చెప్పను, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ 1 మినిట్ లోపల కూడా అయిపోతాయి. క్వశ్చన్ లాంగ్ గా ఉండొచ్చు, ఆన్సర్ మీకు తెలుస్తుంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఈ స్టెప్ 2 లో 1 మినిట్ థింక్ చేసి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి, సాల్వ్ చేయండి. సో మీరు ఒక పెన్ తీసుకోమండి, ఎగ్జామ్ కి వాళ్ళు పేపర్ ఇస్తారు, వైట్ పేపర్ ఇస్తారు. ఆ వైట్ పేపర్ లో మీరు క్లియర్ గా మీరు సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేయండి క్వశ్చన్స్ కి, మ్యాథ్స్ క్వశ్చన్స్ కి. అలాగే ఏ క్వశ్చన్స్ అయినా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో అలా ట్రాక్ చేయండి. సో ఇక్కడ ఇది ఒకటి స్టెప్ 2 లో 1 మినిట్ స్పెండ్ చేయండి. 1 మినిట్ స్పెండ్ చేసి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. స్టెప్ 3, ఈ స్టెప్ 3 లో మనము స్మార్ట్ వర్క్ చేయాలి. ఈ స్మార్ట్ వర్క్ చేయడానికి నెక్స్ట్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 ఉంది. ఈ 2 స్టేజెస్ మీరు చూసారంటే ఈ స్టెప్ 3 అనేది మీరు చూసేయచ్చు. ఎందుకంటే మీకు ఇంకా క్వశ్చన్స్ రాదు, మీకు ఆన్సర్స్ రాదు, ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాదు కాబట్టి మీరు ఇంకా ఏదో ఒకటి పెట్టాలి. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మనం ఏదో ఆన్సర్ అనేది పెట్టాలి. ఆ ఆన్సర్ కూడా పర్ఫెక్ట్ గా ఎలా పెట్టాలి, సో కరెక్ట్ ఆన్సర్స్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది. ఆ ఛాన్సెస్ ఈ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 లో చూద్దాం. సో నెక్స్ట్ స్టేజ్ 2 ఏంటో చూద్దాం. ఇక్కడ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. సో అన్ని క్వశ్చన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ లోనే మీరు ప్రెజర్ ఫీల్ అయిపోయి అన్ని క్వశ్చన్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా రాకుండా చేసుకుంటారు, అందుకని నేను చెప్తున్నాను. సో ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టేజ్ 2 చూద్దాం. ఇప్పుడు స్టేజ్ 2 చూద్దాం. ఈ స్టేజ్ 2 లో కొన్ని టిప్స్ చెప్తాను. ఇక్కడ మనకి రాని క్వశ్చన్సే కాబట్టి మనం ఏదైనా పెట్టచ్చు, బట్ ఆ పెట్టడానికి ఛాన్సెస్, కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఛాన్సెస్ ని మనం టిప్స్ గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ స్టేజ్ 2 లో 5 స్టెప్స్ ఫాలో అవుదాం మనం. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే అట్లీస్ట్ 10 మార్క్స్ అప్ 20 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే స్టెప్ 1, రిమూవ్ ది ఆడ్ వన్. సో ఆడ్ వన్ అంటే మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఎంసెట్ లో 4 ఉంటాయి కదా, ఏబిసిడి అలా. సో ఏబిసిడిలో ఇక్కడ ఏంటంటే ఒక ఆడ్ వన్ ఉంటుంది, కన్ఫామ్ గా ఉంటుంది. ఇప్పుడు ఫిజిక్స్ లో క్వశ్చన్ తీసుకున్నారు అనుకుంటే మనకి ఫస్ట్ 60 డిగ్రీస్, 60 ఉంటుంది, 30 సెల్సియస్ డిగ్రీస్, 50 సెల్సియస్ డిగ్రీస్. సో ఇక్కడ ఇంకోటి ఏముంటుందంటే 30.6 డిగ్రీస్ ఇలా ఉంటుంది. సో 30.6 డిగ్రీస్, సో ఇది ఆడ్ వన్, ఇది రిమూవ్ చేసేయండి. 90% చెప్తున్నాను, 90% క్వశ్చన్స్ లో ఆడ్ వన్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది. ఆడ్ వన్ ఉంటుంది కాబట్టి అది మనం రిమూవ్ చేసేయచ్చు. అప్పుడు మనకి ఈ త్రీ ఆన్సర్స్ లోనే, అంటే మనకి 3 దాంట్లోనే ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. సో అందుకని నేను చెప్తున్నాను, ఆడ్ వన్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, 60 డిగ్రీ సెల్సియస్, 30 డిగ్రీ సెల్సియస్, 50 డిగ్రీ సెల్సియస్, 30.6 సెల్సియస్. సో ఇలా ఉంది కాబట్టి ఇది ఆడ్ వన్ వస్తుంది. సో ఇది, సో ఫస్ట్ రిమూవ్ ఆడ్ వన్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం, డు నాట్ ఎలిమినేట్
సో సెకండ్ వన్ చూస్తే డు నాట్ ఎలిమినేట్ సిమిలర్ ఆప్షన్స్. ఇక్కడ సిమిలర్ ఆప్షన్స్ మోస్ట్ ఆఫ్ కేసెస్ 80% ఆఫ్ ద ఆన్సర్స్ అనేది అక్కడే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 60°C ఇంతకుముందు చూద్దాం. నెక్స్ట్ 70°C, నెక్స్ట్ 35°C, -60°C. ఇక్కడ 60 -60°. సో ఇక్కడ సిమిలర్ గా ఉంది, 60 ఉంది, -60 ఉంది. ఓన్లీ మనకి ఇక్కడ మైనస్ అనేది ఉంది. సో ఇలాంటి ఆప్షన్స్ లో ఈ 2 ఆప్షన్స్ లోనే ఏదో ఒకటి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ 2 ఆప్షన్స్ లో మీకు ఏది అనిపిస్తుందో ఆ 2 అది పెట్టేసండి. సో మాక్సిమం 80% చెప్తున్నాను, ఈ 2 దాంట్లోనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రీసెర్చ్ చేసిన ప్రకారం చెప్తున్నాను, నేను ఎగ్జామ్ రాసిన దాని ప్రకారం చెప్పట్లేదు, రీసెర్చ్ చేసిన ప్రకారం దాంట్లో చెప్తున్నాను. మాక్సిమం ఈ 2 ఆప్షన్స్ లోనే ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ 60% ఆల్ ఆఫ్ ది అబోవ్ అండ్ సమ్ ఫర్ ఆల్. సో ఇలాంటి ఆప్షన్స్ ఏదైనా ఉంటే అది 60% ఛాన్స్ ఉంది. మీకు రాని క్వశ్చన్స్ కదా అక్కడ ఉంటుంది. సో మీకు ఏదైతే ఆన్సర్ తెలియకుండా ఉంటుంది క్వశ్చన్స్ అది వదిలేసి ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్ కి 60% ఆల్ ఆఫ్ ది అబోవ్ ఏదైనా ఉంటే ఆప్షన్ అది పెట్టడానికి ట్రై చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టేటప్పుడు పైన 2 ఆప్షన్స్ ఏదైనా మీకు 2 కరెక్ట్ అనిపిస్తుంటే అప్పుడు ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టడానికి పెట్టండి. సో ఇక్కడ ఫస్ట్ ఏబి అనేది మీకు అప్పుడు మీకు 2 సిమిలర్ గా ఉంటాయి. అంటే సిమిలర్ గా అంటే మీకు 2 కరెక్ట్ అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఈ ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టడానికి ట్రై చేయండి, 60% కరెక్ట్ ఉంటుంది. సో అకార్డింగ్ టు రీసెర్చ్ చాలా మంది చెప్పడం ఏంటంటే, చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే బి అండ్ సి దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది అని చెప్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే బి అండ్ సి దాంట్లోనే మనకి ఆప్షన్స్ ఉంటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అని చెప్తుంటారు. ఇక్కడ ఉంటుంది కదా రిమూవ్ ఆడ్1, మనం డు నాట్ ఎలిమినేట్ సిమిలర్ ఆప్షన్స్. సో ఇలా వాటిల్లో ఇక్కడ డు నాట్ ఎలిమినేట్ సిమిలర్ ఆప్షన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -60 అనేది బి దాంట్లో ఉండింది అనుకో, 60 అనేది ఏ దాంట్లో ఉండింది అనుకో, మనం దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం బి అండ్ సి దాంట్లోనే మనకి కరెక్ట్ ఆన్సర్ ఉండే ఛాన్స్ ఉంది. సో 50% ఛాన్స్ ఉంది. సో అప్పుడు మీరేం చేస్తారంటే బి అండ్ సి ఆప్షన్స్ లోనే మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు ఆడ్1 అనేది ఫస్ట్ ఇక్కడ డి ఆప్షన్ మీరు తీసేసారు అనుకోండి, ఆడ్1 తీసేసి ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ లో కూడా మళ్ళీ ఇక్కడ సిమిలర్ గా ఉంటాయి. ఇది సిమిలర్ గా ఉంది అనుకోండి, అప్పుడు సి సెలెక్ట్ చేసుకోండి. సో అలా నేను చెప్తున్నాను. బి అండ్ సి రీసెర్చ్ చేసిన ప్రకారం చూస్తే మోస్ట్లీ రికమెండెడ్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ చూస్ లెంతియెస్ట్ ఆన్సర్. లెంత్ గా ఏది ఉంటుందో మీరు ఒక క్వశ్చన్ చూసారు, క్వశ్చన్ చూసిన వెంటనే ఆప్షన్స్ లో లెంత్ ఏది ఎక్కువ ఉంటుందో ఆన్సర్ లెంత్ ఏది ఎక్కువ ఉంటుందో ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. సో మాక్సిమం 80% కరెక్ట్ ఆన్సర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అసర్షన్ రిసర్షన్ వచ్చేదానికి మనకి ఏ ఆర్ డి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తయారు చేసేవాళ్ళు ఆన్సర్ స్టార్టింగ్ లోనే ఇచ్చేస్తుంటాడు, లేకుంటే డిలో ఇస్తుంటాడు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏ అండ్ డి సెలెక్ట్ చేసుకోవాలంటే ట్రై చేయండి. ఎప్పుడు ఈ అసర్షన్ రీజన్ అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని అసర్షన్ రీజన్ అనే క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి కేసెస్ లో ఏ ఆర్ డి ఈ టూ దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో గుర్తుపెట్టుకోండి, రిమూవ్ ఆడ్1, డు నాట్ సిమిలర్ ఆప్షన్స్ దానికి మీరు ఇది యూజ్ చేయండి, బి అండ్ సి యూజ్ చేయండి. సో ఇక్కడ అసర్షన్ రీజన్ ఏదైతే వచ్చింటుందో అనుకో దానికి ఏ అండ్ డి ఆప్షన్స్ అనేది ట్రై చేయండి. సో ఇది స్టేజ్ 2 లో. నెక్స్ట్ స్టేజ్ 3 చూద్దాం. స్టేజ్ 3 మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు స్టేజ్ 3 చూద్దాం. ఈ స్టేజ్ 3 లో మాక్సిమం సో చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇది ఫాలో అవుతారు. సో అందుకే నేను కూడా చెప్తున్నాను. సో ఇక్కడ మీరు అన్ని క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేసేసి ఉంటారు. సో ఒకసారి టైం ఉంటుంది, కన్ఫామ్ గా ఉంటుంది, 3 hours లో మాక్సిమం టైం ఉంటుంది. అప్పుడు రీసెర్చ్ చేసుకుంటారా అండి, ఫస్ట్ క్వశ్చన్ ఏం పెట్టినాం, సెకండ్ క్వశ్చన్ ఏం పెట్టాం, అలా చూసుకుంటారా అండి. ఇప్పుడు బి అనే ఆప్షన్ ఎక్కువ టైమ్స్ పెట్టారనుకున్నా, ఇప్పుడు ఒక 38, 39, 43 ఇలా పెట్టారనుకోండి బి ఆప్షన్ ని, ఈ 3 ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అంటే రిమైనింగ్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ 3 రిమైనింగ్ క్వశ్చన్స్ కి ఇప్పుడు బి ఎక్కువ సార్లు పెట్టేశారనుకోండి, సో ఇక్కడ ఏసీడి పెట్టడానికి ట్రై చేయండి. సో చాలా షిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ చాలా షిఫ్ట్ లో A40, B40, C40, D40 ఇలా ఉండేదానికి ఛాన్స్ ఉంది. కొన్ని షిఫ్ట్స్ లో మాత్రమే 38, 42, 39, 41 ఇలా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బిలో 42 పెట్టేశారు అనుకోండి, సో నెక్స్ట్ ACD పెట్టడానికి ట్రై చేయండి. మళ్ళీ బినే పెట్టారంటే అది కరెక్ట్, నిజంగా చెప్తున్నాను అది రాంగ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. రాంగ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఈ ACD పెట్టడానికి ట్రై చేయండి. సో మనకి ఏంటంటే మనము ఒక రాయి వేస్తున్నాం, అది కరెక్ట్ అవుతుందో అది రాంగ్ అవుతుందో మనకు తెలియదు. ఇక్కడ ఏంటంటే క్లియర్ గా చెప్పేసి క్లియర్ గా వినండి. నేను 40 ఉంటే నీకు కరెక్ట్ గా చెప్పలేదు,
కొన్ని షిఫ్ట్స్ లో చేంజ్ అవుతాయి. చేంజ్ అయినప్పుడు మీరు చేంజ్ అయినా పర్లేదు 1 or 2 అనేది మనకి అలా ఇలా ఉంటాయి. అంటే 42 ఆర్ 38, 37, 43 అలా ఉంటాయి. సో అందుకు నేను ఏం చెప్తున్నానంటే బి అనే ఆప్షన్ ఎక్కువ సార్లు పెట్టారంటే ఏసిడి దాని మీద ప్రయారిటీ ఎక్కువ వేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనేది ఎక్కువ సార్లు పెట్టారనుకోండి, ఏడికి ప్రయారిటీ ఎక్కువ వేయండి. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇది ఫాలో అవుతారు. సో మీరు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఏంటంటే మనకు రాని క్వశ్చన్స్ కాబట్టి మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ఈ టిప్స్ యూజ్ చేస్తున్నాం. ఇవి కొన్ని 100% వర్క్ అవుతాయంటే 100% వర్క్ అవ్వవు. బట్ మనం రాని క్వశ్చన్ కాబట్టి 90% ఛాన్స్ ఉంది. ఇలా మనం టాక్టికల్ గా మనం క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పెట్టడానికి టాక్టికల్ గా కొంచెం రీసెర్చ్ చేసిన ప్రకారం చూస్తే ఇలా మనకి వర్క్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ టిప్స్ అనేవి యూజ్ చేయండి. హార్డ్ వర్కే కాదు, కొన్ని టైమ్స్ మనం స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. సో ఈ టిప్స్ అన్ని యూజ్ చేశారంటే మాక్సిమం 15 to 25 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. ఈ టిప్స్ అన్ని యూస్ఫుల్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో క్లియర్ గా డౌట్స్ అడగండి. సో అంతేకాకుండా మీకు బీటెక్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో క్లియర్ గా అడగండి. నేను క్లియర్ గా ఆన్సర్ అడగడానికి ప్రతి కామెంట్ అయితే రిప్లై ఇస్తాను. సో మాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీకు బీటెక్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.